హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కాకరకాయ కారపొడిలాగా చేస్తున్నాను అనమాట. ముందు కాకరకాయలు తరిగి ఉప్పేసి కొంచెం ఎండలో పెట్టేసి గాలి కొంచెం ఎండాక అవి తీసుకొని వచ్చి మళ్ళీ నూనెలో వేసి వేయించటం అనమాట. ఇవి ఉప్పు రాస్తున్నాను. ఉప్పు రాయంగానే పైన ఎండలో పెట్టేస్తా. కాసేపు ఎండాక తీసుకొని వస్తాను. మొత్తం ఎండలో వేసి మొత్తం మళ్ళీ తీసుకొని వచ్చి కొంచెం కొంచెం ఒక కప్పు నూనెలో కొద్దిగా వేసి ఎర్రగా దూరగా వేయించి అవి మొత్తం అన్నమాట వేయించాలి. అవి కొంచెం కొంచెంగా వేయించి పక్కన పెట్టేసి బాగా ఎర్రగా గోల్డెన్ కలర్ లాగా వచ్చేదాకా వేయించాలన్నమాట. అట్లా ఇవి వేయించి పక్కన పెట్టేస్తాం. అట్లా కొద్దిగా వేయించేసి పక్కన పెట్టుకొని మొత్తం వేయించాక తర్వాత చెబుతాను. ఈ మొత్తము ఇట్లా కలర్ రావాలన్నమాట, గోల్డెన్ కలర్ లాగా. కాకరకాయ పొడి తింటే షుగర్కి కూడా మంచిది. తర్వాత ఒక కప్పు వేరుశనగ పప్పు వేయించాలి బాగా పటపటంచి. బాగా వేయించాక వేగాలన్నమాట. వేగిన తర్వాత అవి ఒక చిన్న గ్లాసు శనగపప్పు, అర గ్లాసు మినప్పప్పు, తర్వాత కొంచెం ధనియాలు, కొద్దిగా ధనియాలు ఎక్కువ అక్కర్లేదు, కాసిన వేస్తే చాలు. ధనియాలు కూడా కొంచెం వేసి ఈ మూడు కూడా బాగా దూరగా వేయించుకొని తర్వాత ఇవి కూడా గోల్డెన్ కలర్ లాగా చక్కగా రావాలి. మంచిగా వేపు వచ్చాక అవి కూడా పక్కన పెట్టేసి తర్వాత ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ వేయాలి. ముందు ఇంగువ వేసి తర్వాత జీలకర్ర కూడా వేయాలి. జీలకర్ర వేసి మొత్తం వేయించుకొని పక్కన పెట్టుకొని ఇవన్నీ కూడా కలిపి దాంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసి వేయించేసి మిరపకాయలతో పాటు అన్నీ కలిపి మిక్సీలో వేయాలన్నమాట. ఈ పప్పులు, మిరపకాయలు ఇవన్నీ దాంట్లోనే కొంచెం బెల్లము, చింతపండు వేసాము, బెల్లం వేసాము. చేదుకి తీపి పులుపు వేస్తే చేదు ఉండదు ఎక్కువ. ఉప్పు సమానంగా వేయాలి, పసుపు మొత్తం వేసాక ఇది మిక్సీలో వేసి పొడి కొట్టి ఆ పొడి అంతా కూడా ఈ కాకరకాయలు కరకరగా బాగా వేగాయి కాబట్టి ఈ పొడంతా కూడా దాంట్లో వేసేసి మొత్తం కలపటమే అనమాట. కొంచెం ఇట్లా అంటే చాలు, ఇదైపోతుంది. చాలా బాగుంటుంది. రుచికి కూడా ఉప్పు కారం అన్నీ సరిపోయి రోజు కూడా మనం వేసుకొని తినవచ్చు. కూరగాయలు లేనప్పుడు కూడా ఇది చక్కగా వేసుకోవచ్చు. కాకరకాయ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, హెల్తీగా ఉంటుంది. అందరూ చేసుకోండి. ఇది డబ్బాలో వేసి పెట్టుకుంటే చాలా రోజులు వాడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.